పీసీసీ కార్యవర్గంపై చర్చించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. పీసీసీ కార్యవర్గాన్ని 1 లేదా 2 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు పీసీసీ కార్యవర్గ నియామకాల్లో సామాజిక సమతుల్యం పాటించడంపై కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. రైట్, పీసీసీ కార్యవర్గంపై రేవంత్ రెడ్డితో కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. 1-2 రోజుల్లో పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. ఇక ఈ భేటీలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. దాదాపు 1.5 hours పైగా ఈ యొక్క భేటీ కొనసాగింది. ప్రధానంగా ఇటు టీపీసీసీ కూర్పు, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్ మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా మరి మంత్రివర్గ విస్తరణ రేపు ఉంటుంది, మాపు ఉంటుంది, ఇటు టీపీసీసీ కార్యవర్గంపై కూడా క్లారిటీ వచ్చిందని కూడా ఊహాగానాలు కూడా వచ్చాయి. మరి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వెళ్ళి వచ్చారు. అయినప్పటికీ కూడా మంత్రివర్గ విస్తరణ, అదేవిధంగా టీపీసీసీ కార్యవర్గ కూర్పుపై కూడా ఇంకా క్లారిటీ రాలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఈసారి తప్పకుండా టీపీసీసీ చీఫ్ తో టీపీసీసీ కార్యవర్గ కూర్పుతో పాటు అదేవిధంగా మంత్రివర్గంపై కూడా చర్చ వచ్చినట్టు తెలుస్తోంది. దాదాపు 1.5 hours పైగా చర్చ జరిగింది. మరి ఇప్పటికే ఇటు సామాజిక సమీకరణలో భాగంగా ఇటు టీపీసీసీ కూర్పుకు సంబంధించి కూడా ఆలోచించినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటు కార్యవర్గంలో కూడా మరి అన్ని కులాల నుంచి కూడా తీసుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు మంత్రివర్గంలో ఎక్కువగా ఇటు రెడ్డి సామాజిక వర్గానికి ప్రయారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇటు టీపీసీ కార్యవర్గంలో మరి అన్ని కుల సంఘాలకు కానీ అందరికి కూడా సమన్వయం చేసే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. మరి వీటన్నిటిపైనే సీఎం రేవంత్ రెడ్డి ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఏఐసీసీ జనరల్ సెక్రటరీతో కూడా చర్చించారు. మరి రేపో మాపో మేబీ ఈ 2-3 రోజులు కూడా టీపీసీ కార్యవర్గం ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్న కూడా ఇటు గాంధీ భవన్ లో కూడా చాలా వరకు కూడా పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగింది. మరి త్వరలోనే ఇటు టీపీసీ కార్యవర్గం అనౌన్స్ చేస్తారనుకుంటున్నారు. దాదాపు 57 మందికి పైగా మెంబర్స్ తో ఈ యొక్క టీపీసీ కార్యవర్గం ఉండే అవకాశం ఉంది. మరి ఇందులో 5 వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, అదేవిధంగా కార్యవర్గం సంబంధించిన సభ్యులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు ఇటు జిల్లాలో కూడా డీసీసీ ప్రెసిడెంట్లు కూడా ప్రకటించాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 18 నెలలు వస్తున్నాయి. మరి ఇప్పటివరకైతే ఇంకా కార్యవర్గ కూర్పు కానీ మంత్రివర్గ విస్తరణపై కూడా క్లారిటీ లేకపోవడంతో ఇటు క్యాడర్ లో కూడా కొంతవరకు అసంతృప్తి నెలకొంది. ఎందుకంటే తమకు పార్టీ పదవులు ఇచ్చినా గానీ మరి ఇతర పదవులు ఇస్తే గానీ మరి తమ యాక్టివ్ గా పనిచేస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే త్వరలోనే ఇటు జూన్ లో గానీ జూలైలో గానీ ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు టీపీసీసీ కార్యవర్గం ప్రకటించినా గానీ ఇటు మంత్రివర్గ విస్తరణ చేపట్టలో మాత్రం ఇటు కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున కూడా జోస్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇది కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కువగా బెనిఫిట్ అవుతుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఇటు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పనితీరుపై, అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో మరి కాంగ్రెస్ కు ఎలా ఉంది, పాజిటివ్ సెన్స్ ఎలా ఉందనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు కేసీ వేణుగోపాల్ కూడా వివరించినట్టు తెలుస్తోంది. మరి కొద్దిసేపటి క్రితమే కేసీ వేణుగోపాల్ తో భేటీ అయితే ముగిసింది. మరి మరోసారి రేపు ఉదయం కూడా కేసీ వేణుగోపాల్ తోని సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా భేటీ అవుతారు. మరి రేపు అయితే మాత్రం ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ, అదేవిధంగా టీపీసీ కార్యవర్గంపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మేబీ 1-2 రోజుల్లో మాత్రం అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు June 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ లోపే ఇటు మంత్రివర్గ విస్తరణ, అదేవిధంగా టీపీసీ కార్యవర్గ కూర్పు కూడా చేపట్టాలని కూడా హైకమాండ్ కూడా భావిస్తుంది. మరి మొన్ననే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే సతీష్ ఒక పక్క రోజు రోజుకి కూడా పార్టీలో అసంతృప్తులు, అసహనం పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కదా. ఇటు పార్టీ పదవుల్లో కావచ్చు, అటు ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి కొన్ని నామినేటెడ్ పదవుల విషయంలో కావచ్చు, తీవ్ర అసంతృప్తి నెలకొన్న సిచ్యువేషన్ కదా. ఏంటి ఇప్పటికైనా కొంత అలర్ట్ అవుతుంది అనుకోవాలి అధిష్టానం? తప్పకుండా. ఎందుకంటే ఈ మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారాలు చూస్తే మాత్రం ఆదాయంగా అనిపిస్తుంది. ఎందుకంటే మొన్ననే మనం చూసాం, ఇటు గాంధీ భవన్ వేదికగా టీపీసీసీ
చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చాంబర్ వద్దనే ఇటు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు కూడా నిరసన తెలిపారు. మరి తమకు పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వాలి, తమకు ప్రయారిటీ ఇవ్వాలని కూడా ఆమె కోరుతుంది. ఆమెలాగానే చాలా మంది కూడా ఇటు జిల్లాల నుంచి కానీ మొదటి నుంచి కాంగ్రెస్ లో చాలా క్రియాశీలంగా పనిచేసిన వాళ్ళు కూడా పార్టీ పదవులు అడుగుతున్నారు. అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు కూడా అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత దాదాపు 40 నామినేటెడ్ పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. ఇంకా చాలా భర్తీ చేయాల్సింది. మరి ఇప్పటికే దాదాపు 1.5 year అయిపోయింది తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి. మరి ఇంకా 3.5 years గవర్నమెంట్ ఉంటది కాబట్టి మరి ఈ లోపు అన్ని భర్తీ చేయాలి, మరి అందరికీ కూడా అవకాశం కల్పించాలి. మరి మొదటి నుంచి కాంగ్రెస్ లో చాలా క్రియాశీలంగా పనిచేసిన వాళ్ళు కానీ మరి మొదటి నుంచి కాంగ్రెస్ కండువా మోసిన వారికి కూడా పదవులు దక్కాలని కూడా వాళ్ళు ఆశిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఇటు టీపీసీ కార్యవర్గం కానీ మంత్రివర్గ విస్తరణ కానీ ఇటు నామినేటెడ్ పోస్టులు ప్రకటిస్తే మాత్రం ఇటు క్యాడర్ లో మాత్రం కొంతవరకు జోష్ ఉంటది. ఎందుకంటే ఇప్పటికే ఇటు మంత్రివర్గ విస్తరణ చూస్తే మాత్రం దాదాపు సీఎం రేవంత్ రెడ్డితో పాటు 12 మంది మొత్తం 18 మంది అవకాశం ఉంది. మరి ఇప్పటి వరకు అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంత్రులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా 6 పోస్టులు ఖాళీ ఉన్నాయి మంత్రివర్గంలో. మిగతా పోస్టులన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ఉన్నాయి కాబట్టి మరి మిగతా వాళ్ళకు కూడా మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాలని కూడా కోరుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఇటు ఎమ్మెల్యేలు కూడా 119 నియోజకవర్గాల నుంచి మరి ప్రధానంగా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మరి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు ఢిల్లీలో కూడా చక్కర్లు కొట్టారు. చక్కర్లు కొట్టి వాళ్ళు కూడా ఆశిస్తున్నారు మంత్రివర్గ విస్తరణలో తమకు చోటు కల్పించాలని కూడా. ప్రధానంగా ఇటు ఆదిలాబాద్ నుంచి అదేవిధంగా నిజామాబాద్ జిల్లా, హైదరాబాద్, అదేవిధంగా మరి ఇప్పుడు మంత్రివర్గంలో లేనిటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి ఫస్ట్ టైం ఎమ్మెల్యేలతో పాటు ఇంతవరకు సీనియర్ ఉన్న వాళ్ళు కూడా ఇటు మంత్రివర్గ విస్తరణలో తమకు చోటు ఉంటుందని కూడా భావిస్తున్నారు. ఒకవైపు చూస్తే మాత్రం ఇటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గాని, అదేవిధంగా ఇటు వివేక్ వెంకటస్వామి గాని, మరోవైపు ఇటు పి సుదర్శన్ రెడ్డి గాని, మరోవైపు ఇటు హైదరాబాద్ నుంచి చాలా మంది కూడా అంటే ఇటు అమీర్ అలీ ఖాన్ గాని, కోన్ రామ్ గాని, అదేవిధంగా ఇటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గాని, ఇటు నల్గొండ జిల్లా నుంచి చూస్తే మాత్రం మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గాని, అదేవిధంగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బీర్ల అలయ్య గాని, ఇట్లా చాలా మంది కూడా అంటే సామాజిక సమీకరణలో భాగంగా మరి మంత్రివర్గంలో కూడా తమకు చోటు కల్పించాలి. మరి ఒక్క సామాజిక వర్గానికే ఇట్లా పదవులు ఇచ్చడంపై కూడా మరి క్యాడర్లో కూడా కొంతవరకు అసంతృప్తి నెలకొంది. మరి సామాజిక సమీకరణలో భాగంగా అందరికీ కూడా అవకాశాలు కల్పించాలి. ఇటు ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులు కానీ అదేవిధంగా పార్టీ కూర్పు కానీ ఇటు మంత్రివర్గ విస్తరణలో కూడా సమన్వయం చేయాలని కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే ఇటు బీసీ కులగణ జరిగింది, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా చేశారు కాబట్టి మరి ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసినప్పుడు ఇటు పార్టీ పదవుల్లో కానీ ఇటు మంత్రివర్గ విస్తరణలో కూడా బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటది. కాబట్టి ఈ విషయంపై కూడా సుదీర్ఘంగా దాదాపు గంట నుంచి గంటన్నర పాటు కూడా కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ఇటు మంత్రివర్గ విస్తరణ, కార్యవర్గ కూర్పు, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు ఈ మూడుపై కూడా ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. మరి మరోమారు రేపు ఉదయం కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు నైట్ కూడా అక్కడే ఉంటారు. రేపు కేసీకి వేణుగోపాల్ తో పాటు మరి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీని కూడా కలిసి భేటీ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈసారి మాత్రం దాదాపుగా ఇటు మంత్రివర్గ విస్తరణ, టీపీసీ కార్యవర్గ గ్రూపు, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు మాత్రం కొంతవరకు అయితే కొలుక్కొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే June 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఆ లోపే ఇటు మంత్రివర్గ విస్తరణ, అదేవిధంగా టీపీసీసీ కార్యవర్గ కూర్పు, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. శివ. రైట్, ఓకే సతీష్, థ్యాంక్ యూ.